రండి ఒక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం అందరూ కలిసి చదువుకుందామని. 43:7 చదువు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరిని తెప్పించము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. చాలండి. ఒక మాట చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అందరూ కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. కొత్త నిబంధనలో 40వ పేజీలో ఉన్నది. వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతే మీని ఏకాంతంగా ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వల్లే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నామలో పాదాలు పొందనాలు. దినాన్ని తోడుగొచ్చారు. రాత్రికాల సమయంలో వేరొక ప్రార్థన ప్రార్థన సాగిపోవడానికి అనేక మంది కూడడానికి సహాయం చేస్తున్నారు. మీ బిడ్డలో ఈ ప్రజలు ఆకలిగా సందు వస్తుండగా మీ బల మెచ్చుకోవడానికి కొంచెం కుటుంబాన్ని ఉండడానికి సామర్థ్యం తీసుకురామని గర్భయ సమయానికి ఎంతో మహిమ, జ్ఞానానికి ఎంతో క్షేమము, మా కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం జరిగిస్తామని తీసుకొస్తూ వచ్చి లేఖన వాళ్ళ గురించి మాకు పంచిపెట్టుమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఉపవాస ప్రార్థనలో తొలి దినాలు కాబట్టి కొంచెంసేపు ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యం గురించి మనం మాట్లాడుకున్న తర్వాత ప్రభు మన జీవితాల ద్వారా ఏది ఇష్టపడతా ఉన్నాడో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయం మాట మనం చదువుకుంటూ వచ్చాం. యేసు క్రీస్తు ప్రభు వారు శిష్యులు యేసు ప్రభు వారు ఒంటరిగా ఉన్న సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఆ పని ఎందుకు చేయలేకపోయామని అడిగారు అన్నమాట. ఆయన ఏం చెప్పాడైనా ప్రార్థన వల్లే కానీ ఇటువంటి వదిలిపోవట అసాధ్యం అని చెప్పాడు. యేసు ప్రభు వారు ఆయనకు మరొక పేరు ఏమిటనమాట, ప్రార్థన వినేటువంటి పావను, ప్రార్థన వినేటువంటి దేవుడు. యేసు క్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా కొనబడినటువంటి మనం దేవుడు మనకిస్తున్న గొప్ప ఆయుధం ఏంటనమాట, ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. ప్రతి సమయంలో కూడా అది కష్టంలో, సుఖంలో, బాధలో, అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో దేవుడి వద్దకు వెళ్ళేటువంటి ఏకైక వ్యక్తి ఒక దేవుని బిడ్డ మాత్రమే, రక్తం చే కొనబడిన వాడు మాత్రమే. ఆయన ప్రతి సమయంలో దేవుడి దగ్గరికి వెళ్ళగలడు, ఆ విధంగా ప్రార్థన చేయగలడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ కొన్ని ప్రార్థనలు జరగవు, కొన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రార్థనతో ఆ పని అవనపోయినప్పుడు ఏం చేయాలన్నమాట, మరి ప్రాముఖ్యంగా కొన్ని ముందడుగు వేసి అప్పుడు దేవుడు చెప్తాడు, ఉపవాస ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఇది జరుగుతుంది. సందర్భం మనకి కనబడుతూ వస్తూ ఉంటుంది. ఒక ఆయన వస్తూ ఉంటాడు, దగ్గరికి తీసుకొస్తారు. ఆయనకి చూసినట్లయితే అక్కడ రాస్తూ ఉంటాడు కదా, అతడు మోగదెయ్యం పట్టినటువంటి వాడట. కొంతమంది ఆయన శిష్యుల దగ్గర తీసుకెళ్తారు, వాళ్ళు తీసుకెళ్ళి ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేస్తారు కానీ మోగదెయ్యం పోని కారణంగా వాడు ఎంత ఇబ్బంది పడతాడు. వాడి ఇబ్బంది తల్లిదండ్రులు కూడా ఇబ్బంది కలుగుతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, శిష్యులతో అవడానికి ప్రభు దగ్గర తీసుకొస్తారు. ప్రభు మరి ఇలాగ కుర్రోడు ఇలాగా ఎప్పుడు దయ్యం పట్టిందో, వాడు మోగదయ్యం అంటే యుగ సంబంధమైన దేవత అని అర్థం అన్నాడు. వాడు అనేక విధాలుగా బాధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మీ శిష్యులు అడిగా చేయలేకపోయారు. కాబట్టి ఏం చేస్తామని చెప్పి ఆయన దగ్గరికి వస్తుంటే యేసు ప్రభు వారు ఆ దయ్యాన్ని గద్దించినట్లుగా, అనుకుని ప్రార్థన చేసినట్లుగా, ఆ దయ్యం వదిలిపోయినట్లుగా వాళ్ళ శిష్యులు కూడా చూశారు, అందరూ గమనించారు. అయిపోయిన తర్వాత ఈ శిష్యులు ప్రభు అని అడుగుతూ వచ్చారన్నమాట, అయ్యా మేము కూడా ప్రార్థన చేశాం కదా, ఆ దయ్యాలు మేము ప్రార్థన చేసినప్పుడు ఎందుకు పోలేదు? అది మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో వాటిని అన్నింటినీ పొంది ఉన్నారని నమ్మితే అవి మీకు అనుగ్రహించబడతాయని వాగ్దానం చేసినావు కదా, ఈ వాగ్దానం ఏడబోయిందని అడుగుతా ఉన్నారు అన్నమాట. అప్పుడు అంటున్నాడు కదా, అప్పుడు ఇట్లాంటివి చాలా ప్రాముఖ్యం అన్నమాట. మన ప్రార్థనతో కాలేని ఏం చేయాలన్నమాట, వెంటనే చెప్తా ఉన్నాడు కదా. అందుకు ఆయన ప్రార్థన వల్లే కానీ మరి దేని వల్ల ఇది వదిలిపోవటం అసాధ్యం. క్రింద అంటాడు కదా, ప్రాచీన పత్రికలో ఉపవాస ప్రార్థన అంటారు. అంటే ప్రార్థనలో కొన్ని దొరకలేనివి, ప్రార్థనలో మనం అనుభవించలేనివి, ప్రతికూల పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి గొప్ప ఆయుధం ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఏం చేయాలో ఈ విధంగా యేసుప్రభువు చేస్తూ వచ్చారు.
40 దినాలు ఆ పరిచయ ప్రారంభించిన వెంటనే ఆయన 40 దినాలు ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థించినట్లుగా కనబడుతూ వస్తాడు. వాళ్ళు ఎప్పుడైతే దిగారో అపవాది చేత శోధించబడతా వస్తున్న సమయంలో ఆయన వాక్యం ద్వారా ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా అపవాదిని గెలిచినట్లుగా కూడా కనబడుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాముఖ్యమైనది ఏంటన్నమాట, మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటే క్రైస్తవునికి, దేవుని బిడ్డకు ఊపిరి లాంటిదని అర్థం అన్నమాట. ఒకవేళ ఊపిరి ఆగిపోయింది అనుకో, నేను ఎవరితో సమానం? చచ్చిన వారితో సమానం. చనిపోయింది, ఊపిరి ఆగిపోయింది, నా ఊపిరి ఆగిపోయింది అంటే ఏం చేస్తారు? ఎవరి కొద్ది మంచినీళ్ళు తాగు, ప్రతి కొద్ది భోజనం చేసిపో అంటే ఎవరిని వింటారా? అయ్యో నీ కొడుకు చూస్తాను, భార్య పిలుస్తాను ఎవరిని వింటారా? ఎందుకంటే వాడు ఆల్రెడీ చనిపోయిన వ్యక్తులకు సమానం. అదేవిధంగా ఎవరైతే ప్రార్థన చేయరో వాళ్ళు కూడా బైబిల్ ప్రకారం దేవుని దృష్టిలో చనిపోయిన వారితో సమానం. అందుకే యేసుప్రభువు వారు మనకు ముందుగా మాదిరికరంగా వెళ్ళారు. ఆయన ఉదయం ప్రార్థించారు, మధ్యాహ్నం ప్రార్థించారు, కొండ మీద ప్రార్థించారు, మోకాళ్ళ మీద ప్రార్థించారు, రాత్రి ప్రార్థించారు, పగలు ప్రార్థించారు. ఆయన జీవితమే ప్రార్థన కింద కనబడతా వస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన దినాల్లో మనం ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యాన్ని మరి ఎక్కువ ఆశించాల్సిన వారిగా ఉంటే వస్తూ ఉన్నాం. 7 దినాల్లో చూస్తూ ఉంటే ఈ మొబైల్స్ వచ్చేసినాయి. ఎక్కడ చూసినప్పుడు కొడతా అంటే అనేక విధాలుగా అనేక విషయాలు మనకు వినబడితే కనబడతా వస్తూ ఉంటాయి. కానీ దేవుడికి వినబడేటువంటి ప్రార్థన, దేవుడు అంగీకరించేటువంటి ప్రార్థన ఏ విధంగా చేయాలో ఒక మాట మనం చూసుకుంటూ వద్దాం. తద్వారా దేవుడు మన యుద్ధ నుండి కోరేది మనకు కనబడుతూ వస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక దినవృత్తాంత గ్రంథం 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతూ వస్తాడు. అతని పేరు ఎబ్బేజు అంటాడనమాట. చూడండి, దినవృత్తాంత గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం ప్రారంభంలో ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందినవాడై ఉండెను. 10వ వచనం చూసినట్లయితే ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి దయచేసి నాకు కీడు రాకుండా నన్ను తప్పించమని ప్రార్థించాను. దేవుడు అతని మనవి చేసిన వారిని అతనికి దయచేసింది. చూడండి సార్, చిన్న ప్రార్థన వెంటనే అదే వేరే వచ్చిన మారలా, దానికి వెంటనే సమాధానం వచ్చినట్లుగా కనబడుతూ వస్తూ ఉంది. ఎబ్బేజు అనే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎబ్బేజు ప్రార్థన ఇక్కడ కనబడుతూ వస్తాను. ఈ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే అతను ప్రార్థన విన్నట్లుగా, ప్రార్థన జవాబు వచ్చినట్లుగా కనబడుతూ వస్తూ ఉంటాడు. ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు అని అర్థం అన్నమాట. ఇతని తల్లి ఇతని వేదన పడుతూ కంది కాబట్టి ఇతనికి ఎబ్బేజు అని పేరు పెట్టేది పడింది అన్నమాట. ఎబ్బేజు ఒకవేళ అలా గ్రామంలో ఊళ్ళోకి నడుచుకుంటూ వెళ్తా అంటే అతని పేరు ఎబ్బేజు కాబట్టి ప్రజలందరూ ఎక్కిరిస్తూ ఉండేవారు. అతని తల్లి అతని కన్నానికి ఎంతో ఇబ్బంది పడిందయ్యా, వేదన పడిందయ్యా, అందుకే అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిందని చెప్పి అతని తక్కువ చేస్తూ వచ్చి ఉండేవారేమో. కాబట్టి కానీ అతనికి ఒక ఘనత ఇవ్వబడుతూ వస్తూ ఉంది. అదేంటంటే తన సహోదరుని అందరికంటే అతను ఘనత నొందిన వాడిగా ఉంటా ఉన్నాడు. అతని తల్లి కన్నప్పుడు ఆమె వేదన పడింది కాబట్టి ఆ విధంగా అతనికి వేదన పుత్రుల పేరు పెట్టబడినప్పుడు కూడా లోకల్లో అతని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా అతనైతే పరిస్థితుల వైపు చూసినట్లు కనబడదు, కానీ దేవుడి వద్దకు వెళ్ళి ప్రార్థించినట్లుగా కనబడుతూ వస్తాం. తన నామాన్ని బట్టి కాదు, కానీ దేవుని గూర్చి మొరపెడుతూ ఉన్నాడు. అతను 4 సంగతులతో జ్ఞాపకం చేసినట్లుగా కనబడుతూ వస్తాం. నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి. ఎబ్బేజు ప్రార్థనలో మొదటి ఆ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుడు, ఆ ప్రభువా నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి. రెండవది, నా సరిహద్దులు విశాలపరచాలి. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా దయచేయాలి. నాలుగవది ఏం చేయాలా? నా కీడు రాకుండా తప్పించాలి. 4 విషయాలు ఎబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా కనబడతా వస్తాం. అతని పేరులో ఏముందనమాట? వేదన పుత్రుడు ఉంది. కానీ అతని సహోదరుల కంటే అతని ఘనత నొందిన వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి అతను లోకమంతా విక్రయిస్తాడు. వేదపుత్రుడు, నువ్వు కన్నప్పుడు మీ అమ్మ ఎంతో బాధపడింది,
నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పి బయట ఎట్లా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని దగ్గరికి వచ్చి 4 విషయాలు మనవి చేశాడు. మనం ఎప్పుడైతే మనవి చేశాడో దేవుడు అతనికి వెంటనే అతనికి అడిగినది అతను మనవి అతని దయచేసినట్లుగా కనబడతా వస్తాం. కాబట్టి ఇట్లాంటి ప్రార్థన మనం చేయగలిగితే ఎంత ప్రాముఖ్యమైంది. ఏం చేస్తాడు? నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి. నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను వదిలిపెట్టాడు యాకోబు గారు. రాత్రి నేను విడిచిపెట్టాలంటే నువ్వేం చేయాలా? నన్ను ఆశీర్వదించాలంతే. మిగతా విషయాన్ని పక్కన పెట్టండి, మిగతా విషయాలకు అనవసరం. ఇప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు నన్ను ఆశీర్వదించాలి. రెండవది ఏం చేస్తున్నాడు? నా సరిహద్దులు విశాలపరచాలి. నువ్వెంత ఆత్మీయ స్థితిలో ఉన్నావో ఆ స్థితి అంతా ఏం చేయాలా? విశాలపరచాలి. అంటే నువ్వు అరగంట ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఎప్పటి నుంచి ఎంత చేయగలగాల? గంట చేయగలగాలి. ₹1 ప్రభుకి ఇవ్వగలిగితే, ప్రభు ఇక్కడి నుంచి నేను రూపాయి ఇవ్వకూడదు, నీకు ₹10 ఇచ్చేవాడిగా నన్ను గణపరచు, నన్ను ధైర్యపరచు, నన్ను బలపరచు అని చెప్పి నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. నువ్వు ఉదయం 10 గంటలు నువ్వు ఆరాధనకు వచ్చే సమయంలో నీ ప్రభా నేను 10 కాదు 9:30కే నేను ప్రభు మందిరంలో నేను ఉండేవాడిగా ఉండాలని నా సరిహద్దులు విశాలపరచు. మూడవదిగా చూసినట్లయితే నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే ఆయన కుడి చేతిలో ఉన్న రుచి సుఖాలు మనం అనుభవించగలిగే వారిగా ఉంటూ వస్తాం. 4 చూస్తుంటే కీడు రాకుండా నువ్వు నన్ను తప్పించు. ఈ 4 మన జీవితాల్లో ప్రభు సన్నిధిలో పెట్టినట్లు ప్రభు అంగీకరించినట్లయితే మన జీవితం ప్రభుకి ఎంతో మహిమకరంగా ఉంటుందండి. అందుకే బైబిల్లో ఎబ్బేసుకు ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత ఇవ్వబడతా ఉంది. అదే వచనంలో దేవుడు ఆయన చేసిన మనవినైనా అంగీకరించాడట. ఎంత గొప్ప ప్రార్థన! ఈ రాత్రి కాలసమయం నీవు నేను కూడా ఎబ్బేసు వలె ప్రార్థించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతికూల పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. లోకంలో ఆయన సాక్ష్యం కోల్పోతున్న పరిస్థితి అయినప్పటికీ కూడా తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు, ఏ దేవుడైతే ప్రార్థన వింటాడో, ఏ దేవుడైతే నీకు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడో, ఏ దేవుడైతే దీనుడిగా నువ్వు తగ్గించుకుని దేవుడి దగ్గరికి వెళ్తావో, దేవుడు మన వినివి మన కుటుంబాన్ని నిశ్చయంగా ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఎబ్బేసు ఘనత పొందినట్లుగా దేవుని మహింపరిచినట్లుగా కనబడతా వస్తూ ఉంది. అందుకే కదా సువార్తలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇట్లాంటిది నెరవేర్చబడాలంటే ఏం చేయాలా? ప్రార్థన సరిపోదు. ఏం చేయాలంట? ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రాముఖ్యమైన దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని దేవుడు చెప్పినట్లుగా ఉపవాస ప్రార్థన మనం జరిగించుకున్నట్లయితే దేవుడు గొప్ప మేలు, ఆ గొప్ప కార్యాలు నీ ద్వారా నా ద్వారా చేయాలని దేవుడు ఇష్టపడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి అట్లు మనం ఉండటకు ప్రభు మనకందరికీ సహాయం చేయను గాక. ప్రాముఖ్యమైన వాక్య భాగంలో కదా ఇప్పుడు చూస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందామా? చదవడం ఒకసారి. యెషయా గ్రంథం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని తెప్పించుము. నేను వారిని కలుగు చేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. యేసు క్రీస్తు ప్రభువు సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడు, అది ఎందుకు కలుగు చేశాడు అని చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, నా మహిమ కొరకు, నా మహిమ నిమిత్తము మనందరినీ దేవుడు పుట్టించాడట. నీవు నేను ఒక దేవుడిని అడిగినట్లయితే, ప్రభా నన్ను ఎందుకు పుట్టించావయ్యా అని అడిగినట్టే ఆయన అంటాడు కదా, నా నామ మహిమ కొరకు నేను పుట్టించాను. కాబట్టి మనం లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, లోకంలో తిరుగులాడుతూ ఉన్నప్పుడు మనమైతే దేవుని వెతకలేదు, కానీ మనము దేవుని వెతకు వెళ్ళలేదు, కానీ దేవుడే మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతూ వచ్చాడు. నేను నీకు ప్రభువును దేవుడును, నీవు నా దగ్గరికి వస్తే నా రక్తం చేతి నేను కడుగుతాను, నీ పాపము నా దగ్గర ఒప్పుకుంటే నేను నీతిమంతుడిగా చేస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మత్తయి రాసిన వార్త 11:8 రాస్తూ వచ్చాడు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం రాస్తూ ఉంటాడు కదా, తను ఎందరు అంగీకరించారో తన నామందు విశ్వాసం వచ్చి వారందరికీ కూడా దేవుని పిల్లలగట్టుకు ఆయన అధికారం ఇచ్చాడు. ఇదంతా ఏ విధంగా జరిగింది? తన రక్తము ద్వారా జరిగింది. తన రక్తం ఇచ్చి వారు కొనుక్కున్నాడు. ప్రభువా నన్ను నీ రక్తం వచ్చి ఎందుకు కొనుక్కున్నావు?
లోకంలో ఉన్నాను కదా, పాపిగా పుట్టాను కదా, పాపం వల్ల శిక్ష మరణాన్ని పొందవలసినటువంటి వాడిని కదా, నాకెందుకయ్యా నీకు నన్ను కొనుక్కున్నావంటే ఆయన ఒకటే చెప్తూ ఉంటాడు, నా మహిమ నిమిత్తము నేను నిన్ను కొనుక్కున్నాను. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారి మహిమ కొరకు ఏర్పరచబడినటువంటి మనం, యేసు క్రీస్తు వారి యొక్క మహిమ కొరకు జీవించవలసిన మనం, దేవుని బిడ్డలుగా చేయబడినటువంటి మనము, దేవుని యొక్క సాక్షులుగా దాని యొక్క సేవ కొరకు, దాని మహిమ కొరకు మీరు ప్రత్యేకించబడిన మనము దేవుని కొరకు ఏ విధంగా మనం జీవించాలి, మన దేవునికి మహిమ మన జీవితాల ద్వారా ఏ విధంగా కలుగుతుంది. ఈ రాత్రికాల సమయంలో ఉపవాస ప్రార్థన మనం నేర్చుకుందాం. అంతేకాదు అనుభవరిక దాన్ని చేసినట్లయితే దేవుని నామానికి మహిమ, మన సంఘానికి క్షేమము, మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా చేయబడుతూ వస్తాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో సంఘముగా లేకపోతే వ్యక్తిగతంగా ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను సృజించినటువంటి దేవుడు, తన నామ మహిమ కొరకు నన్ను ప్రత్యేకించుకున్నటువంటి వాడు ఈ దినం మనతో మాట్లాడుతుంటుండగా మన జీవితాలు ఆయన దగ్గర పెడదాం. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే మానవునికి జీవితం మోషే చెప్తారు 2 సంవత్సరాలు అంట. నరుడి ఆయువు చెప్పండి ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఒకరు అధిక బలం ఉంటే ప్రసంగి అంటాడు కదా, అయినా వారి జీవితం ఆయాసం, దుఃఖం, ఏమి తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోం. అదే కదా, ఏమి తీసుకురాలి. వచ్చినప్పుడు మనం ఏ విధంగా వచ్చాం? ఒకవేళ బట్టలతో ఎవరు వచ్చినాడు ఉన్నారా? పుట్టుకతోనే బట్టలు తోచినాడు ఎవరు ఉన్నారా? ఎవరు ఉండరు. కానీ పోయేటప్పుడు ఏం చేస్తాం? వాడికి ఇష్టమైన బట్టలండి, వాడికి ఈ సఫారీ డ్రెస్ వాడికి వేద్దామని చెప్పి వాడు బలవంతంగా వాడి చేతులు తిరగపోయినా, ఆ కాళ్ళు విసిగిపోయినా బలవంతంగా వెనకాల కట్ చేసి మరి తొలుగుతూ వస్తూ ఉంటాం. మంచిగా స్నానం చేపిస్తాం, సుగంధ ద్రవ్యాలు వేస్తాం, మంచిగా వాడికి కావాల్సినవి అన్నీ కూడా అందులో పెడతాం. ఏం తీసుకుపోతాడు ఆయన? ఆల్రెడీ ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. అది ఏం మిగిలింది? ఇక్కడే కేవలం మంటి నుంచి తీయబడినటువంటి ఈ శరీరం మాత్రమే మిగిలింది. ఇది మనుషుడు గ్రహించలేకపోతూ ఉన్నాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ ఉంది. ఇద్దరు ఒకరు చనిపోతూ వస్తూ ఉన్నారు. ఒక ఆయన ధనవంతుడు, ఇలా ఒకడు ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చాడు. దేవుని గురించి విన్నాడు, దేవుని మందిరానికి వెళ్ళినటువంటి వాడు, దేవుని కొరకు అనేక కార్యాలు చేసినటువంటి వాడు. అయినా సరే తన స్వచిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడిగా కనబడుతూ వస్తూ ఉంటాడు. ఆయన అతిశయిస్తూ ఉన్నాడు అన్నమాట. నేను మందిరానికి ఫ్యాన్ ఇవ్వలేదా? మందిరంలో సేవకుడు ప్రార్థన చేసినప్పుడు 100 రూపాయలు ఇచ్చినటువంటి వాడు కాదా? అనేక కార్యాలు నేను చేయలేదా? దాన ధర్మాలు నేను చేయలేదా? అనేక మంది వారి కంటే నేను గొప్పవాడు కాదా అని చెప్పి అతిశయిస్తూ ఉన్నాడు. కొన్నాళ్ళకి ఆయన ఏం చేశాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమైంది? వెంటనే దేవుడు ఆజ్ఞ చేశాడు, భూలోకంలో వాళ్ళ మందిరంలో ఒక ఆయన చనిపోయాడయా, తీసుకురండి చెప్పాను. వెంటనే యమదూతలు వచ్చారు. ఆయన తీసుకున్నారు, వెళ్ళారు, పాతాళ లోకంలో పాడేశారు. కొంతకాలానికి ఇంకొక ఆయన చనిపోయాడు. ఆయన పాపం ఈ లోకంలో దరిద్రుడిగా ఉన్నాడు అన్నమాట. ఏమి లేనటువంటి వాడు, సరైనటువంటి భోజనం లేదు, సరైనటువంటి పాలన లేదు, మంచి వస్త్రాలు లేవు, మంచి తిండి లేదు. అయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాటలు విన్నటువంటి వాడిగా, లేకపోతే దేవునితో సహవాసం కలిగినటువంటి వాడిగా, ఆ ధనవంతుడు బల్లమెచ్చబడి రొట్టె ముక్కలు తిని పెరిగినటువంటి వాడు. అట్లాంటి వ్యక్తి కొంతకాలానికి ఈయన కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుడు చెప్తాను, అయ్యో భూలోకంలో ఒక ఆయన చనిపోయా, వెళ్ళనని చెప్పాను. వెంటనే 2 దేవదూతలు వచ్చారు, మంచి పుష్ప విమానం తీసుకున్నారు. ఆయన తీసుకెళ్ళారు, మందిరం శుభ్రంగా ఆ పుష్ప విమానం కూర్చోబెట్టారు. 2 విసురుగాలు విసురుతూ ఉన్నారు, మంచిగా పాటలు పాడుతూ ఉన్నారు. ఆయన ఎంతో సంతోషంగా పాటలు పాడుకుంటూ వైభవంగా తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో పెడతా ఉన్నాడు. అక్కడ ధనవంతులు ఆ నరకుల్లో పడి యాతన పడతా ఉన్నారు. మంచి దాహం వేస్తా, ఒళ్ళంతా బాధ వేస్తా, ఎంతో దుఃఖం, అబ్బాబ్బాబ్బా బాధ పడలేకపోతా ఉన్నాడు. వెంటనే ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు. కేకలు వేసి అరుస్తాను, అయ్యా కొంచెం మంచులు ఉండేవా, కొంచెం దాహం ఇవ్వా, ఎందుకంటే నోరు ఎండిపోయింది. ఇక్కడ భూలోకంలో అన్నీ ఉండేవి, నాకు ఇక్కడికి వచ్చేటడికి ఎంత కర్మ ఇది, ఇప్పుడు ఎందుకు వచ్చానో అర్థం కాదు నాకు, ఇక్కడికి పొరపాటు నాకు రాంగ్ అడ్రస్కి వచ్చేసానని చెప్పి ఆయన పక్క వాళ్ళు అడుగుతూ ఉన్నాడు. కొంచెం మంచినీళ్ళు ఇప్పించాడు. కానీ ఆయన కేకలు ఎవరికి వినబట్టలే, ఎందుకంటే అక్కడ అందరూ కేకలు వేస్తూనే ఉన్నారు. అప్పుడు చూస్తూ ఉన్నాడు అనమాట, తన దగ్గర ఉండేటువంటి దరిద్రుడు అలా పాటలు సంతోషంగా వెళ్తా ఉన్నాడు.
ఎంతో అక్కడ నెమ్మదిని పొందుతూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు అనమాట. అయ్యో ఎందుకంటే నా దగ్గర దరిద్రుడు, ఆ భూలోకంలో పనికిమాలోడి కింద వాడమో పరలోకం వెళ్తా ఉన్నాడు, భూలోకంలో ఘనముగా ఎంచబడినటువంటి వాడిని అనేక మంది నన్ను కనపరుస్తూ వచ్చారు. అనేక మందిరాల్లో నేను సహాయం చేశాను, వాక్యం చెప్పాను. అయ్యో అనేక సార్లు నేను మా మందిరంలో అనేక మంది ప్రజల చేత మంచివాడిగా పొగడబడ్డాను. ఇట్లా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, అవన్నీ తీసుకెళ్ళి పనికిమాలను తీసుకెళ్ళి పరలోకం ఇచ్చారని చెప్పంటే అని అంటూ ఉన్నారు కదా. అయ్యో భూలోకంలో నువ్వు ఎట్లా బతికావు? నీ ఇష్టానుసారంగా బతికావు. అందుకే నువ్వు ఇష్టము లేనటువంటి ప్రాంతంలో ఇక్కడ ఏం చేస్తానో బాధపడతా ఉన్నావు. భూలోకంలో ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రభు కొరకు బతికాడు. ప్రభువే జీవితం అనుకున్నాడు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూసినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే ఆయన పరలోకంలో తీసుకురాబడ్డాడు. ఇక్కడ నువ్వు పాతాళంలో యాత్ర పడుతూ ఉన్నావు. అతని పరలోకంలో ఆయన నెమ్మది కలిగి ఉన్నాడు. కాబట్టి పరలోకంలో నెమ్మది కలిగి ఉండాలంటే లోకంలో ఏ విధంగా జీవించాలా? ప్రభు కొరకు జీవించాలి. నువ్వు ప్రభు కొరకు బ్రతకని నాళ్ళు మన జీవితం వ్యర్థం. ఒక మాట చెప్తాను వినండి. రక్షించబడినటువంటి మనం, దేవుని నివాసము స్థలముగా చేయబడినటువంటి మనం, లేదా దేవుని మందిరముగా పిలువబడినటువంటి మనం దేవుని కొరకు జీవించని పక్షంలో దేవుని నామానికి అవమానం. అంతేకాదు సాతానికి ఎంతో సంతోషం. వాడికి కావాల్సిందేంటి? నీవు ఆయన యుద్ధ నుండి దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టం. దూరంగా వెళ్ళిపోవాలని వాడు ప్రతి క్షణం ప్రార్థన చేస్తూ ఉంటాడు. నిన్ను తప్పించాలని వాడికి ఇష్టం, నిన్ను సమకూర్చాలని దేవుడి ప్రార్థన. అందుకే ప్రతిసారి దేవుడి కంప్లైంట్ వెళ్తూ ఉండదు. చూసావా నారాయణ పాలు ఎంత దుర్మార్గుడో ఈ ఒక్క విషయంలో చెప్పేస్తాడు. చూడని చెప్పైనా కంప్లైంట్ తీసుకెళ్తా ఉంటాడు. అప్పుడు దేవుడు అంటాడు కదా, తండ్రి ఒక్కసారి వాడిని క్షమించేద్దాం ఈసారి, ఎందుకంటే నా రక్తం వాడికి అందుబాటులో ఇస్తా ఉన్నా. వాడు వస్తాడు చూడు, ఒక్క క్షణంలో వాడు నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటాడు, వాడు సరి చేసుకుంటాడు, వాడి పాపాన్ని సరిగా ఒప్పుకుంటాడు, వాడు నిర్దోషిగా చేయబడుతూ వస్తూ ఉంటాడు, తిరిగి వాడు సమకూర్చబడతాడు. ఈ దేవుడు నీ పక్షంగా నా పక్షం కలిగిన ఉద్దేశం అన్నమాట. అందుకే ప్రతిసారి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారుగా ఉంటూ వస్తాము. ప్రార్థించే వారికి ఆ లోకంలో ఏముంటుంది? నెమ్మది కలిగి ఉంటాం. దేవుని కొరకు జీవించే వారికి ఆ లోకంలో మనకి నెమ్మది కలిగి ఉంటాం. దేవునికి నామానికి మహిమకరంగా ఈ లోకంలో మనం జీవించినట్లయితే ఆ లోకంలో మనం నెమ్మది కలిగి ఉంటాం. ఇది మనకు కాదులే, మనకి ఏం తక్కువ, మనకు అన్నీ ఉన్నాయి కదా, దేవుడు నమ్మదగినటువంటి వాడు కదా. శిలువ మీద దొంగ ఇప్పుడు వెళ్ళాడు, లాస్ట్ మినిట్లో వెళ్ళి ఈ లోకంలో దొంగగా ఉన్నాడు, దొంగతనాలు చేశాడు, అన్నీ చేసేసి లాస్ట్ మినిట్లో ప్రభు నన్ను క్షమించమన్నాడు కదా, నువ్వు తప్పనిసరి నాతో ఉంటావు కదా, దొంగ వల్లే లాస్ట్ మినిట్ పోతే ఏమైంది అని చెప్పి మనం మోసపరచుకోవద్దండి. మనము అందరినీ మోసం చేయొచ్చు. రాసుకోండి మాటలు. మనం అందరినీ కూడా మోసం చేయొచ్చు. భార్యని మోసం చేయొచ్చు, భర్తని మోసం చేయొచ్చు, పిల్లల్ని మోసం చేయొచ్చు, పక్కింటి వాళ్ళని, సేవకుని, అందరినీ మోసం చేయొచ్చు. ఈ లోకంలో కనబడే ప్రతి ఒక్కరిని కూడా మనము మోసము చేయవచ్చు. కానీ నీలో వృదైనటువంటి క్రీస్తు ప్రభుని మాత్రం మనం మోసము చేయలేము. ఎందుకంటే ఆయన కన్నులకు స్పష్టమైనది ఏది కూడా లేదు, కన్నుకు మరుగైనది ఏది కూడా లేదు. లోకం మోసం చేయొచ్చు, ప్రభుని మనం మోసం చేయలేము. ప్రభు ఆ విధంగా ఉంది కాబట్టి ఆ రోజు ఆ విధంగా చేశాను, ఆ రోజు అలా ఉంది కాబట్టి ఆ విధంగా చేశాను ఆయనకి మనం చెప్పడానికి ఏమాత్రం ఛాన్స్ ఉండదు. కాబట్టి నీలో నాలో జీవం ఉండగానే, నీలో నాలో దేవుడి పెట్టిన దీపం మనలో ఉండగానే మనం ఏం చేయాలా? మన ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఒకరి దీపం ఆరిపోయిన తర్వాత ఇల్లు ఉడిస్తే ఇవన్నీ కనబడతా వస్తూ ఉంటుందా? ఎక్కడ దుఃఖం, ఎక్కడ బూడిద, ఎక్కడ అట్లా అన్నం బెత్తులు అక్కడే ఉంటాయి. కానీ మనం ఏం అనుకుంటాం? నా ఇల్లు నేను ఊడి చేశాను అనుకుంటాం. ఆ విధంగా కుదరదండి. అందుకే దేవుడు మన ఆత్మకు ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు, ఆత్మసాక్షి అంటే ఉన్నాడు. కాబట్టి ప్రభు నామానికి మహిమ కావాలంటే ఏ విధంగా మనం ఈ లోకంలో జీవించాలా? 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటా ఉన్నాయి. సమయానుకూలంగా ఒక 2 అయినా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం
16 వచనం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలంటే, తండ్రికి మహిమ కలగాలంటే ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలో ఇక్కడ రాయబడతా ఉంది. మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవుని పిల్లలుగా, దేవుని రక్తము చేత కొనబడినటువంటి వారిగా, దేవుని మన తండ్రికి మహిమ రావాలంటే ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి వెలుగు అన్యుల ఎదుట, అదే దేవుని కాని ప్రజల ఎదుట మన వెలుగు ప్రకాశించేటువంటి వారిగా మనం ఉండాలి. అర్థమైంది కదా? ఒక వెలుగు ఉందనుకోండి, ఎక్కడ వెలుగాలి? అది ప్రతి స్థలం మీద వెలగాలి. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి, ఆయన మనం వెలిగించాడు కాబట్టి మనం వెలుగుతూ మండుతూ ప్రకాశించేటువంటి దీపము అని యోహాను భక్తుల గురించి యోహాను సువార్తలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన నిత్యము మండుచు వెలుగుచున్నటువంటి ప్రకాశవంతమైన యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆ విధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నిత్యము మండుచు వెలుగుచు ఉన్న ప్రకాశవంతమైన దీపముగా ఉన్నట్లయితే దేవుడి నామానికి మహిమ. వెలిగించబడినటువంటి మనం అనేక మందికి వెలుగునిచ్చేటువంటి వారిగా ఉండాలి. అర్థమైంది కదా? దేవుని నామంలో దేవుని నామానికి మహిమ కలిగేటువంటి విధంగా ఎక్కడున్నప్పటికి కూడా ఆ విధంగా జీవించినప్పటికే తండ్రికి మహిమ. ఒకవేళ ఆయన కొరకు మనం జీవించలేకపోతుంటే, ఆయన మన జీవితాల్లో ఆయన మన నామాన్ని బట్టి, ఆయన నామాన్ని బట్టి మనకు ఆయనకు మహిమ తేలేటువంటి జీవితం మనకి కలిగి ఉన్నట్లయితే దేవుని నామానికి ఎంతో అవమానం కలుగుతూ ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు వారు ఈ సందర్భంలో ఒక ఉపమానం చెప్తూ ఉంటాడు అన్నమాట. ఒక సంఘంలో 10 మంది ఉన్నారన్నమాట. 10 మంది కన్యకులను రాయబడతాం. వాళ్ళందరూ కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రార్థన చేసేటువంటి వారు, మంచి విశ్వాసులు, వారు వెలిగించబడినటువంటి వారు. అందరి జ్యోతిలో అందరి చేతిలో దివిటీలు ఉన్నాయి, వెలుగుతూ ఉన్నాయి. వాళ్ళు దేవుడి రాకడకు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దేవుడు వస్తాడని చూస్తూ ఉన్నారు, పెళ్లి కుమారుడు వస్తాడని. కొంతసేపటికి పడుకున్నారు. ఎంతమంది పడుకున్నారట చూసినట్లయితే చూడండి, అక్కడే మనం చదువు అందరూ కొనికి చూడండి ఎంతమంది పడుకున్నారట? అందరూ పడుకున్నారట. అక్కడ 5 మంది పడుకున్నట్లు కనబడింది. అక్కడ అందరూ 6వ వచనంలో రాయబడతా, 5వ వచనం చివరి భాగంలో రాయబడతా వస్తాను. వారందరూ కొనికి నిద్రిస్తా చూస్తూ ఉంటే 5 పడుకున్నారని ఎందుకంటామంటే 5 విడిచిపెట్టబడ్డారు, 5 లేపబడ్డారు కాబట్టి 5 మనం అనుకుంటా ఉన్నాం. అందరూ కూడా కొనికి నిద్రపోతూ ఉన్నారు. కొంత సమయానికి ఆ పెళ్లి కుమారుడు వచ్చేస్తూ ఉంటే అవి కొంతమందికి మెలకు వచ్చింది, లేచాడు. మెలకు వస్తూ ఉండే అడవుడు కానీ మెలకు ఆ లేచిన కొంత అడవుల్లో మొత్తం 10 మంది లేచారు. లేచిన సందర్భంలో ఒక 5 మంది డ్యూటీలు వెలుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు వెలిగించే వారికి ఉన్నారు కాబట్టి దేవుడు ఆ కుమారుడు వాడిని తీసుకెళ్తూ వస్తూ ఉన్నారు. 5 డ్యూటీల్లో అది నూనె లేని కారణంగా, స్థితులు ఖాళీగా ఉన్న కారణంగా వాళ్ళు నూనెకొని ఎదుగుతూ ఉన్నారు. మేము కూడా విశ్వాసమే కదా, మేము కూడా మందిరానికి వెళ్ళేటువంటివి కదా, మేము కూడా ఉపవాస ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, మేము కూడా కానుకలు ఇస్తూ ఉండేవాళ్ళం, మేము కూడా ప్రార్థన చేసేవాళ్ళం, మేము కూడా అన్నీ చేసేటువంటి మేము కూడా అన్నీ జరిగించేటువంటి వారు కదా, మేమెందుకు ఎక్కడున్నారని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు. అక్క కొద్ది నూనె పోయివా, అక్క ఒక చుక్క నూనె పోస్తే మా డ్యూటీ కూడా ఇరిగిపోద్ది, మేము కూడా ఎత్తి పెడతామని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాడది ఎందుకంటే వాళ్ళు ఎత్తబడాలని కంగారుగా వాళ్ళు పెళ్లి కుమార్తె వెళ్ళిపోయారు. కొంతసేపు వీళ్ళు అడుగుతా ఉన్నారు, అయ్యో మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వ, ఒక్కసారి అడుగుతా ఉంటే ఆయన ఏమాత్రం అంగీకరించిన. ఆ విధంగా వాళ్ళు 5 ఈ లోకంలో విడిచిపెట్టబడ్డారు, సంఘంలో విడిచిపెట్టబడ్డారు. 5 మాత్రమే ఎవరైతే వెలిగించబడ్డారో, ఎవరైతే వెలుగుతూ ఉన్నారో వారిని మాత్రమే ప్రభు వారితో
కొనిపోబడతారు. కాబట్టి మనం కూడా వెలిగించబడినటువంటి మనం వెలిగించేటువంటి వారిగా ఉండాలి. మనం ఆ ఆత్మలో ఎప్పుడు వెలుగుతూ మండుతూ ప్రకాశించేటువంటి దీపం వలె మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ప్రతి ఆదివారం ప్రతి మంగళవారం ప్రతి సమయాల్లో మనం కూడికలు కలిగి ఉంటాం. ఎందుకు చెప్పండి? ప్రతిసారి ప్రతి ఊరు అవసరమా? ఒకవేళ ఇప్పుడు అనేవాడు అనమాట, మీరు రక్షించబడినప్పుడు సువార్త చేస్తూ ఉంటారు అన్నమాట. సువార్త అంటే ఏంటి? యేసుప్రభువు వారు లోక రక్షకుడు అని చెప్పడానికి అలా రోడ్లు అంటే తిరుగుతూ ఉన్నారు, వీధులప్పుడు తిరిగి సువార్త చేస్తూ ఉంటారు. నేను బాప్టిస్ట్ చర్చిలో రక్షించబడి ఫిబ్రవరి సంవత్సరానికి వెళ్ళిన కొత్తలో ఈ పరిచయం నాకు కొత్తగా అనిపించింది అనమాట. కొత్తగా అనిపించి నేను ఏం చేస్తాను, ఎందుకు అవసరమా? ఏదో కోడి తిన్నాం కదా అని, కోడి మాంసం తిన్నాను కదా అని ఆ బంకులు అవన్నీ ఉంటాయి కదా, దాన్ని మనం వేసుకుని తిరగం కదా. అవును కదా, కోడి మాంసం తిన్నామని ఎవరికి తెలియాలి? నీ కడుపుకి నీకే తెలియాలి అంతే, అందరు ఎవరికి చెప్పే అవసరంలా. అలాగే యేసుప్రభువుని నమ్ముకున్నామంటే ఆయన బట్టుకు ఎత్తుకుని తిరగాలని చెప్పి హేళన చేసేవాడు, నవ్వేటువంటి వాడిని. దేవునికి మనకి ఇవ్వండి గుర్తం ఏమిటి? వెలిగించబడినటువంటి ఏ విధంగా ఉండాలో అనేక మంది వెలుగుగా ఉండాలా. అందుకే వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారు? సువార్త చెప్తూ ఉండేవారు. అది మన జీవితంలో ఊపిరిగా కలిగి ఉండాలన్నమాట. వెలిగించబడేటువంటి మనం ఆయన కొరకు సాక్షిగా ఉండాలి. ఎక్కడ ఉన్నా సరే, నువ్వు అత్తమైనా కోడలమైనా లేకపోతే కూతురు అయినా ఎవరైనా సరే ప్రభు కొరకు నువ్వు సాక్షిగా ఉన్నప్పుడే దేవుడు మళ్ళీ దినాన్ని గుర్తుపడతాడు. అర్థమైంది కదా? ఒక స్త్రీ కుటుంబాన్ని కట్టగలదు, అదే సమయం కుటుంబాన్ని నాశనం కూడా చేయగలదు. ఈ బాధ్యత ఎవరి మీద ఉంది? స్త్రీ మీద. అందుకే సంఘంలో స్త్రీ పాత్ర అమోఘమైంది, చాలా ప్రాముఖ్యమైంది. ఓ స్త్రీ నువ్వు ప్రార్థిస్తూ వస్తూ ఉంటే ఆ సంఘంలో దేవుడు ఆది కాలం నుండి కూడా దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు స్త్రీల ద్వారా చేస్తూ వచ్చాడు. నేను దినాల్లో చూస్తూ ఉంటే స్త్రీల కంటే పురుషుల కంటే స్త్రీలే సంఘాల్లో ఎక్కువగా కనబడుతూ వస్తాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళని వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఓ స్త్రీ నువ్వు ప్రార్థిస్తూ వస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మార్గాన్ని తెలుస్తూ ఉంటాడు. ఒక స్త్రీ మనకు తెలుసు కదా, గుడ్రాలుగా తన తోటికోడి చేత తృణీకరించబడతా వస్తూ ఉంది. సాక్షులు లేని పరిస్థితిలో మందిరానికి వెళ్ళి ఏం చేసింది? ప్రార్థన చేసేది. నువ్వు నాకు ఒక కుమారుని ఇస్తే నేను గుడ్రాలను తెలిసిపోతుంది, నేను అమ్మారికి మహిమ వస్తుంది, నేను కూడా నా తోటికోడిని ఎదిరిస్తాను, నేను కూడా కాళ్ళ ఎగరేస్తాను అని ప్రార్థన చేసిందా? ఏం చేసిందండి? దేవుని యొక్క అక్క జరిగింది, సంఘం యొక్క అవసరం జరిగింది. అప్పుడు మందిరానికి వెళ్ళి తన దుఃఖమంతా తన మనోవేదనంతా దేవుని సన్నిధిలో పెట్టింది. తద్వారా ఆనాటి సంఘ పరిస్థితులన్నీ మార్చబడ్డానికి సమూయేలు లాంటి ఒక గొప్ప దైవజనుడిని దేవుని మందిరానికి ఇవ్వడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఒక స్త్రీని వాడుకున్నాడు. మరొక స్త్రీ చూస్తూ ఉంటే ఐగుప్తు అనే దాస్యంలో నుండి మోయాబు స్త్రీని దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు రక్షణ కొరకు, ఇశ్రాయేల్ దేశ దేవుని ప్రజలకు రక్షణ కొరకు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షకుడుగా ఈ లోకానికి రావడానికి, దావీదు వంశంలో నుంచి ఆ జనకుడు రావడానికి ఆ స్త్రీని ఒక సాధనగా వాడుకుంటూ వచ్చాడు. ఆమె పేరు రూతు అని మనం చదువుకుంటూ వస్తూ ఉంటాం. కాబట్టి ఇట్లాంటి గొప్ప జనులు ఎస్తేరు ఆమె చేసినటువంటి ప్రార్థనలు మనకు అందరికీ తెలుసున్నవే. కాబట్టి దేవుని చేత ఆశీర్వదించబడి మనం ఏం చేయాలా? దేవుని యొక్క హృదయవాంఛలు తీర్చేటువంటి వారిగా మనం ఉండవలసి వస్తాము. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో అవసరం వెళ్ళిన సమయానికి మన ఇద్దరం మారిపోతూ ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు. మళ్ళీ ఎవరు వద్దనండి, అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఎక్కడో 500 కిలోమీటర్లు దాటి వచ్చేసాను. నేను ఇక్కడ ఉండగా మీరు అందరికీ తెలుసు, నేను ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాలి ట్రైన్కి. వెళ్ళే సమయంలో వెళ్ళిన తర్వాత నేను అక్కడ సిగరెట్లు తాగొచ్చు, అది ఏదైనా ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల కార్యాలు నేను చేయొచ్చు. మీరు ఎవరైనా చూస్తారా? నన్ను అమ్మడించే వాళ్ళు ఎవరు ఉన్నారా? నా భార్య ఉందా, నా కొడుకుని ఎవరు లేరు. కానీ ఒక ఆయన మాత్రం నన్ను నిత్యము వెంబడిస్తాడు, నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. మన పైన తండ్రిగా, మనలో ప్రభువుగా, మనతో క్రీస్తుగా ఆయన మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. మన పైన తండ్రి అయినా పరలోకపు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనలో ఏ విధంగా ఉన్నాడు? క్రీస్తుగా ఐక్యపరుచుకుంటూ ఉన్నాడు. మనమే క్రీస్తు, అదనమాట. అంతేకాదు మనిషి మనలో ఏ విధంగా ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు.
అంటే తప్పు ఒప్పుల గురించి తీర్పుల గురించి ఒప్పించేటువంటి వాడుగా ఈ త్రిత్తమైనటువంటి దేవుడు నీతో ఉండగా నీవు ఆయన కనుదృష్టి నుంచి ఏ విధంగా మనం పారిపోగలము, తప్పించుకోగలము. కాబట్టి రక్షించబడినటువంటి మనం ఆయన మహిమ కొరకు మనం జీవించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఏ విధంగా ఉండాలో ఒక మాట రాస్తున్నాడు చూడండి. ఏ విధంగా ఎవరు ప్రకాశిస్తారో అక్కడ రాయబడతా వస్తాం. చదవండి మాట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. చాలా ఆకాశ మండలంలోని జ్యోతులు ఎవరండి? సూర్యుడు, చంద్రుడు, వాళ్ళు జ్యోతులు, పెద్ద పెద్ద జ్యోతులు. నిత్యము పగలు ఒకళ్ళు వెలుగుతూ ఉంటారు, రాత్రి ఒకళ్ళు వెలుగుతూ ఉంటారు, నిరంతరం వెలుగునిచ్చేటువంటి వారు. ఆ విధంగా మనం నిత్యము వెలిగించబడేటువంటి మనం అనేక మందికి వెలుగుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24 వచనం చదవండమ్మా. సామెతలు 15:24. బుద్ధిమంతుడైతే పరమరుగు మార్గాన్ని ఏ విధంగా ఉంటాడో అక్కడ రాయబడుతూ వస్తాం. చూడమ్మా, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24 వచ్చినాము. 15:24 సామెతలు. జీవ మార్గం నడుచుకోరు చాలండి. అంతేకాదు, మన దీపాన్ని వెలిగించేటువంటి వాడి కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 28 వచ్చిన 18:28. కాబట్టి వెలిగించబడాలంటే వెలుగుగా ఉండాలంటే దీపము ఆరిపోకుండా ఉండాలి. మన దీపం ఆరిపోకుండా ఉండి వెలిగించేటువంటి వాడు, నా దీపమును వెలిగించేవాడు కూడా ఆయనే. కాబట్టి మన దీపాన్ని కూడా ఆయనే వెలిగిస్తాడు, అన్నీ ఆయనే చేస్తాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మన జీవితం ఏ విధంగా, ఒకవేళ గాలి వస్తూ ఉన్న సమయంలో ఆ దీపం ఏమైతే ఉంటుంది వెలుగు, ఆ విధంగా దీపం కదులుతూ వస్తాం. అట్లాంటి సమయంలో ఏం చేస్తూ ఉంటారు, మన దగ్గరికి వెళ్ళి అలా 2 చేతులు పెట్టి ఆ దీపం ఆరిపోకుండా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకోటి రాస్తా ప్రసంగంలో, నరుని ఆత్మ ఈ దీపం ఆరిపోకుండా చూసేటువంటి వాడు, లేకపోతే దీపాన్ని చివరి క్షణంలో తన తండ్రిని చేర్చుకునేవాడు కూడా దేవుడే. అనేకసారి మనం కూడా కష్టాల పరిస్థితుల్లో మనం ప్రార్థన చేస్తాం. ఏమని, ప్రభా ఎందుకయ్యా కష్టాలు, నాకు నన్ను కూడా చంపేసి, నన్ను కూడా తీసుకుపో, నా దీపాన్ని ఆరిపేసి అని ప్రార్థన చేస్తాం. అది దేవుడు చేసే కార్యం కాదండి. మనం ప్రార్థించవలసిన తీరు కూడా కాదు. ఎప్పుడైతే దేవుడు తన సొంత సమయంలో మన దీపాన్ని అయినా నిత్యం వెలిగించేటువంటి వాడు ఆయనే. మండుచు వెలుగుచు ప్రకాశవంత దీపంగా ఉండడానికి చేసేటువంటి వాడు ఆయనే. నీ దీపంలో నీ జ్యోతి ఆరిపోకుండా కాపాడేటువంటి వాడు ఆయనే. కాబట్టి నీ ఒక లోకంలో నువ్వు అశ్రద్ధగా, నీ ఇష్టానుసారంగా, సాక్ష్యం లేకుండా, అయితే బుద్ధి మందగించినటువంటి, బుద్ధి లేనటువంటి కన్యకల వల్ల నువ్వు జీవించినట్లయితే దేవుడు ఆ దీపాన్ని ఆరిపోయినప్పుడు ఏం చేస్తాడు, తన చేతులు అడ్డు పెట్టడం గమ్ములు ఉంటాడు. అట్లాంటి సమయంలో మన సాక్ష్యాన్ని పాడు చేసుకుంటా దేవుడు నామానికి ఎంతో మహిమ వస్తాడు. చూడండి, పేరు మంచి పేరు పెట్టుకున్నాడు, పౌలని పేరు పెట్టుకున్నాడు. వాడి మీ జీవితం చూస్తాంటే పనికి మాలని చేసి ఉంటాను అంటే వాడు దేవుడు అదే చెప్తా ఉన్నాడా, దేవుడు ఆ విధంగా నేర్పిస్తూ ఉన్నాడా, సంఘంలోకి వెళ్తే ఈ విధంగా వాడిని బోధిస్తూ ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి నిన్నేమనరు, నిన్ను నన్ను ఎవరేమనరు. కానీ నీలో ఉన్నటువంటి, నిన్ను నమ్మినటువంటి దేవుణ్ణి లోకం ద్వేషిస్తూ వస్తాం. అందుకే ఇందాక సహోదరుడు నాతో మాట్లాడారు, మరి బ్రదర్, మరి ఎందుకంటే ఇలాగా క్రైస్తవ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇలాగ అయిపోతూ ఉన్నారు. ఏమైపోతూ ఉన్నారు, దేవుని విశ్వాసం ఉంచుతూ ఉన్నారు, దేవుని పిల్లలుగా పేరు పెట్టబడుతూ ఉంది, ఆదివారం మందిరానికి వెళ్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఎంతో భక్తిగా బైబిల్ మోస్తారు, అన్నీ బాగానే ఉంటాయండి. ఇవాళ బయటికి వచ్చినప్పుడు ఏమవుతుందో, ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందో తెలియదు, కానీ వాళ్ళు దెయ్యాల కంటే దారుణంగా ఉంటారంటే అన్నాడు అన్నమాట. నేను అన్నాను కదా, అది నిజమేనండి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన దేవత ఆయన ఏమన్నాడు, ఇంకో మాట అన్నారు, ఈ విధంగా ఒక అడిగేస్తారు, ఆ విధంగా కూడా ఒక అడిగేస్తా ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలంట, దేవుడు కావాలా, అదే సమయం దేవుడు దెయ్యం కూడా కావాలా.
ఆయన ప్రభుని నమ్ముకోలేదు, కానీ ఆయన మాట్లాడిన మాటలు నా హృదయానికి కూడా అనేకసార్లు గుచ్చుకుంటూ వస్తాను. ఎందుకంటే అనేక పరిస్థితి మనకు కూడా అంతే. లోకంలో ఏదైనా ప్రాముఖ్యమైన కలపలేదు అనుకో, లోకంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మంచిదైనా జరిగింది అనుకో, మన ఇంటికి బంధువులు వచ్చారనుకో, మనం ఏం చేస్తాం? సర్లేదు పాస్టర్ గారు ఫోన్ చేస్తే ఏదో చెప్దాంలే, ఇవాళ చికెన్ తెప్పించాలి, మంచి వంట చేయాలా, అన్నీ చేయాలి. ఇదేమో మందిరానికి ఏం చేద్దాం? నమస్తే పెట్టేద్దాం, ఏం కాదులే. దేవుని మందిరానికి వెళ్ళకపోతే దేవుడి కోపం నిత్యము కోపించేవాడు కాదు. ఆయన కోపం నిమిషం మాత్రముండును, ఆయన దయ ఎన్ని జ్ఞాపకం చేస్తాం. ప్రభావాలు పెడతాం, మన ప్రభువుకి నామాలు పెడతాం, ప్రభుకి అన్నీ జ్ఞాపకం చేస్తాం. అందుకే ఆ సహోదరుని మాట నా హృదయానికి వచ్చి, ఒక అడుగు ప్రభు మీద, మరొక అడుగు దేవుని మీద, లోకం మీద, సాతాను మీద. అందుకే యేసు ప్రభు ఒకసారి ప్రయాణం చేస్తా ఉన్నారు. రాత్రి వేళ పడవ పదని అంటా ఉన్నారు. శిష్యులు పడవ ఎక్కారు, కొంత దూరం వెళ్ళారు. యేసు ప్రభు వారు భోజనం విధంగా అలసిపోయారు. అలసిపోయిన తర్వాత తలకించి చేసి పడుకున్నారు. కొంతసేపటికి ఆ తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, పెద్ద పెద్ద వర్షం వస్తూ ఉంది. ఆ గాలి ఆ నీళ్లు పడవలోకి వెళ్ళిపోతా ఉంది. శిష్యులు చూస్తూ ఉన్నారు, అయ్యో ఎంత పని అవుతా ఉంది. యేసుప్రభు పడుకున్నాడు. ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చి ముంచిపోతే ముందు మనం పోతాం, తర్వాత ప్రభు పోతాడు. ఈ ప్రభు సంగతి దేవుడు కానీ అని చెప్పి వెంటనే వాళ్ళ విశ్వాసాన్ని మర్చిపోయారు. దేవుడు వారితో ఉన్నాడు మర్చిపోయారు. ఎంతసేపు 6 గంటల లోకం కనబడింది, అల్ల కనబడతాయి, నీళ్లు కనబడతా ఉన్నాయి, ఆ ముందున్న చావు కనబడతా ఉంది. ఆయన జయిస్తాడు. ఆ ప్రభు అయిన సమస్త మీద అధికారమైనటువంటి వాడు, అధికారాన్ని మనకి ఇచ్చాడు. అన్నీ మర్చిపోయారు. ప్రభు ఎంతకు పడుకున్నావు ఆయన, మేము నశించిపోట నీకు ఇష్టమా, లేకపోయా అని లేపారు. అప్పుడు ఏమన్నాడు ప్రభు, పిచ్చోళ్ళారా, అల్ప విశ్వాసులారా, ఎందుకయ్యా బుద్ధిమంతులా, బుద్ధి లేనటువంటి వాళ్ళ, ఇవన్నీ తిట్టాలి ఫస్ట్. ఎందుకంటే ఆయనతో ఉన్నారు, వాళ్ళకి ఏదో నేర్పించాలని అనే ప్రయాసపడతా అంటే ఇలా బలహీన ఉన్నారు. దేవుడు ఆయన తిట్ల మొట్టమొదటి ఏం చేశాడు? సముద్రాన్ని, గాలిని, అలలను, సమస్తాన్ని ఏం చేశాడు? గద్దించాడు. ముందు సృష్టికి ఆజ్ఞించాడు. సృష్టిని గద్దించిన తర్వాత వాళ్ళకి బుద్ధి కలిగిన మాటలు సెలవిస్తూ వచ్చాడు. అందుకే ఏంటంటే నీకు నువ్వుగా తెలుసుకోవాలా. యేసు ప్రభువు గద్దించగానే అల్లు ఆగిపోయి సముద్రం ఆగి నెమ్మదిస్తూ వస్తూ ఉంది. అప్పుడు ఏమనుకోవాలా? శిష్యులు, అయ్యో ఎంత తప్పు చేశాం ప్రభా, నీకు చింత లేదా మా మీద, ఎంత పొరపాటుగా మాట్లాడావు. అయ్యో దేవుడు ఒక్క మాట సెలవిచ్చాడు కదా, ఇప్పుడు వచ్చి నీళ్ళేమైపోయింది, అల్లేమైపోయింది, ఆ చీకటి ఏమైపోయింది, అంధకారం ఏమైపోయింది, ఇప్పటి వరకు మనం కళ్ళ ముందు అల్లా తిరుగుతున్న మరణం అయ్యేమైపోయింది అని చెప్పి ఆశ్చర్యపోయారు. వెంటనే వాళ్ళు గమ్మున ఆగిపోయారు. అప్పుడు యేసు ప్రభువు చెప్పారు, అల్ప విశ్వాసులారా. కాబట్టి మనకున్న పరిస్థితుల వైపు మనం చూసినట్లయితే మనం దేవుడి నామానికి అవమానం తెచ్చిన బట్టి వారిగా ఉంటూ వస్తాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా, మనకు పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అబుకుక్కుబొత్తుడు అంటాడు కదా, ఏది లేకపోయినా సరే నేను ఎక్కడ ఆనందిస్తానంట? ప్రభువునందు ఆనందిస్తాను. అందుకే మనల్ని దేవుడు లోకం నుంచి వేరుపరిచాడండి. అర్థమైంది కదా. మన ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తూ ఉంటాం? ఇక్కడ దైవ సంబంధమైన భక్తులుగా, దేవుని పిల్లలుగా, ఆత్మ సంబంధమైన మనుషులుగా, దేవుని కుమార్తెలుగా పేరు పెట్టబడ్డా, నాకు పరలోక రాజ్యం ఉంది, స్వాస్థ్యం ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది, రక్తం ఉంది, అన్నీ మాట్లాడతాం. ఇంటికి వెళ్ళగానే మన మొబైల్ ఫోను ఓపెన్ చేస్తాం. దానితో గడిపేది ఎక్కువ, దేవునితో గడిపేది చాలా సమయం తక్కువ, చాలా తక్కువ. నన్ను ఒప్పుకుంటా, నాకు తెలుసు. ఒక మొబైల్ గంటలు 2 గంటలు వాడితే నేను దేవునికి సన్నిధిలో 2 నిమిషాలు ఇస్తాను. అన్నమాట. మొబైల్ గంటలు 4 గంటలు నేను వాడితే రోజుకి ప్రభుకి నేను ఇచ్చేది 4 నిమిషాలే. సిగ్గుపడాలా? ఇవన్నీ మామూలు ఇప్పుడు చెప్పడానికి వినడానికి చాలా బాగుంటాయి. ఒకనొక దిన ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఇవన్నీ అడిగితే ఏం చెప్తాను చెప్పండి? మన దగ్గర నేను ఆన్సర్ ఉంటుంది అక్కడ. ప్రభు అని రోజు మొబైల్ ఇచ్చావు కాబట్టి ఆ మొబైల్ చూస్తా కూర్చున్నారు. మొబైల్ ఏముంటుంది? మనం అనుకోవచ్చు మొబైల్లో ఏమైనా తప్పు ఉంది బ్రదర్, మొబైల్లో ఆ సతీష్ కుమార్ వాక్యం వస్తుంది, లేదా శివన్ కుమార్ గారి వాక్యం వస్తుంది, ఈయన కుమార్ వాక్యం వస్తుంది, అది అన్నీ అయ్యే వస్తాయి కదా. ఆ పక్కకి వెళ్తే ఏమొస్తుంది? సాతాను చేసేటువంటి ప్రతి సంబంధమైనటువంటి క్రియలు మనకి కనబడుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి
వాక్యం వింటామని, మనం వాక్యం మీద ఆధారపడతామని, వాక్యం మీద నిలిచిపోతామని యోహాను సువార్త 17వ అధ్యాయంలో మన కొరకు యేసుప్రభువారు ప్రార్థన చేస్తాను. లోకంలో ఉన్న నా కొరకు యేసుప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా నువ్వు మొబైల్ చేతిలో, లోకం చేతిలో ఉన్నప్పటికీ కూడా నీ మీదుగా దేవుని కుమారుడిగా, కుమార్తెగా, సాక్షిగా నేను జీవించగలుగుతూ ఉంటావు. నువ్వు ప్రభుకి నేను చెప్పక్కర్లా, నేను అంత ప్రభావ, నేను ఇంత ప్రభావ, నేను నాదంతా ఇంత, నువ్వు నీకు తెలియదు, నా గురించి అని నువ్వు చెప్పే అవసరమే లేదు. నీ గురించి అంతా తెలుసు. ప్రభు సన్నిధిలో మనం సిగ్గుపడేటువంటి ప్రజలుగా ఉంటూ వస్తాం. కాబట్టి ప్రభు నామానికి మహిమ కలగాలంటే వెలిగించబడినటువంటి మనం ఏం చేయాలా? అనేక మందికి వెలిగించేటువంటి వారిగా ఉండాలి. మనకి ఇవ్వబడిన సమయం అయిపోతుంది. ఒక్క లేఖన భాగం మనం చదువుకోవచ్చు. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి, మాట చదువుకుందాం. 15వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. చూస్తుంటే ఇక్కడ రెండవదిగా దేవుని నామానికి మహిమ కలగాలంటే, మన సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలంటే ఏం చేయాలంట? ఇక్కడ రాస్తా ఉన్నాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రికి ఏమవుతుంది? మహిమ కలుగుతుంది. ఇందువల్ల మీరు నా శిష్యులు అగుదురు. కాబట్టి దేవుని నామానికి నీ ద్వారా, నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా మహిమ కలగాలంటే మనం ఏ విధంగా జీవించాలంట? ప్రభు నామానికి మహిమ కలగా, బహుగా ఫలించుట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-22 వచనం చూసినట్లయితే ఒక ఫలాన్ని ఆయన రాస్తూ ఉంటాడు. ఆత్మఫలం ఏమనగా దేవుని బిడ్డలు కలిగినటువంటి ఆ పండు, ఆ ఫలము, ఆ ప్రతిఫలము, అయితే ఆయన రుచి ఏ విధంగా ఉండాలో అక్కడ రాస్తూ ఉంటాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 రకాల రుచులు ఆ ఫలములో ఉంటా ఉన్నాయి. ఆ ఒక్క పండులో 9 రకాలైన రుచులు కలిగి ఉన్నాయి. కాబట్టి రక్షించబడినటువంటి మనం, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పేరు పెట్టబడిన మనం, లోకములోంచి వేరుపరచబడినటువంటి మనం, పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచబడినటువంటి మనం, లేకపోతే నా దేవుని యొక్క ఫలాన్ని, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆత్మ ఫలాన్ని మనకి కలిగి ఉన్నప్పుడే, ఆ ఫలాన్ని మనం ఆ లోకానికి ప్రకటిస్తూ ఉన్నప్పుడే, నేను ఆ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు మనలో ఆ ఫలాన్ని మనం గుర్తించగలిగినప్పుడే దేవుని నామానికి మహిమ. ఎవరైనా మన దగ్గరికి వస్తూ ఉంటే, అయ్యో వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళకూడదయ్యా అని చెప్పి ఎవరైనా ఒకళ్ళు ఎవరైనా మనం విమర్శిస్తూ వస్తూ ఉంటే, మన సాక్ష్యము లోకంలో, సంఘంలో, లేకపోతే మన పరిస్థితుల్లో, కుటుంబంలో, ఇరుగు పరివారం మధ్య అటువంటి సాక్ష్యం మనకు కలిగి ఉన్నట్లయితే, ఈ లోకంలో క్రైస్తవుడిగా జీవించడం కంటే ఈ లోకంలో బ్రతుకుటే ఎంతో మేలండి. అర్థమైంది కదా? ఈ లోకంలో ఆ దేవుని యొక్క ఆత్మ ఫలాన్ని మనం కలిగి లేకపోతే, ఆ విధంగా దేవుని కొరకు మనం జీవించలేకపోయినట్లయితే, దేవుని కొరకు నువ్వు అవస్థ అన్ని విడిచిపెట్టేశాను ప్రభా, నీ కొరకు నేను అది చేయించాను, నీ కొరకు నేను అది మానేశాను, నీ కొరకు ఇది మానేశాను, నీ కొరకు అది చేశాను, ఇది చేశానని చెప్పి లోకంలో ఉన్న అనేకమైన శాస్త్రమై ఉన్నాయి. శుభ్రంగా తినచ్చు, శుభ్రంగా తాగొచ్చు, సుఖమంగా డాన్సులు చేయొచ్చు, శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ లోకంలోనే అన్నీ విడిచిపెట్టేసి ఈ లోకంలో ఈ లోకంలో ప్రత్యేకించబడి ప్రభు కొరకు జీవించక, ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించక, ఈ రెండింటికి మధ్య ఈ లోకంలో విడిచిపెట్టేటువంటి వారిగా, లోకంలో అంటపెట్టేటువంటి వారిగా వీడు ఉన్నట్లయితే ఆ జీవితం కంటే ఈ లోకాన్ని విడిచిపెట్టుట, ఈ లోకంలో చచ్చినటువంటి వాడిగా ఉండుటే ఎంతో మేలన్నమాట. కాబట్టి ప్రజలందరూ మాట్లాడుతూ ఉంటారు కదా, నువ్వు వెచ్చగానైనా ఉండాలా, కాకపోతే చల్లగానే ఉండాలి. ఈ రెండింటి మధ్యలో ఉన్నట్లయితే ఏం చేస్తాడైనా? ఉమ్మేస్తాడు. అక్కడికి వెళ్ళి మనం అనొచ్చు, నువ్వు దీర్ఘశాంతుడు ప్రభా, నువ్వు దయాళుడు ప్రభా, బైబిల్లో పలానా చోట అలా రాసినావు, పలానా వాక్యం ఎలా రాసినావు, అందుకే నేను మంది భయభక్తి లేకుండా నేను బ్రతికేశాను, నేను అందుకే ఈ లోకంలో నేను కొద్దిగా దారి తప్పేశాను. నీ దయాళుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, నువ్వు ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేటువంటి వాడు కాదు, నీ కుడి చేతిలో నుంచి సుఖాలు ఉన్నాయి,
అన్ని విధంగా ఆశీర్వదకరమైన వాగ్దానాలు చదివేసి అక్కడికి వెళ్ళి మనం ఆయనతో ఆ క్యాసెట్ ఆయనకి వినిపిస్తామంటే కుదరదు. అంటాడు కదా, అక్రమం చేయి వాళ్ళరా నా ఇద్దరుండి వెళ్ళిపోండి. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఈ లోకల్లో అప్పుడు అనిపిస్తూ ఉండదు, అయ్యో ఆ లోకల్లో వాళ్ళందరూ డ్యాన్స్ చేసిన నేను కూడా కొంచెంసేపు డ్యాన్స్ చేస్తుంటే కనీసం శరీరాన్ని సంతోషపెట్టి ఉండేవాడిని కదా. ఒకవేళ వాళ్ళందరూ తాగుతున్నప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా తాగి ఉంటే కనీసం ఆ దినాల్లో శరీరాన్ని సంతోషపెట్టి ఉండేవాడిని కదా. ఒకవేళ ఆ లోకంలో మా అత్తగారు నన్ను తిట్టినప్పుడు ఎందుకు నోరు మూసుకుని నోరు వచ్చేది, ఒక్కసారి రెండు అత్తగారితో ఎదురెళ్ళి ఉంటే కొంతసేపు నా హృదయానికన్నా నేను సంతోషపెట్టి ఉండేవాడిని కదా. అట్లా లోకంలోనికి కానివాడిగా ఉంటూ వచ్చాను. అలాగని నేనేం చేశాను? ప్రభువును సంతోషపెట్టలేనటువంటి వారుగా, ప్రభు నామానికి మహిమ తేలేనటువంటి వారుగా ఆ లోకంలోనే జీవించాను. కాబట్టి అటు ప్రభువాడిగా కాదు, ఇటు లోకానికి కాకుండా నేను ఉండిపోయాను. కాబట్టి నేను ఎక్కడ నెమ్మది లేనటువంటి సార్లకు వెళ్ళిపోయి దేవుడు నా కొరకు ఉంచిన తీర్పులోకి వెళ్ళిపోయి యుగాలు కాలేటువంటి అగ్గిలోకి వెళ్ళిపోతే నెమ్మది లేనటువంటి స్థానంలో ఉండవలసి వస్తూ ఉంది కదా. కాబట్టి ప్రాముఖ్యంగా దేవుడు మనల్ని తన నామ మహిమ కొరకు ప్రత్యేకించుకున్నాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి, మన దగ్గర రాసుకోవాలి. మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారు. నీవు నీ సొత్తు కాదు, ఇష్టానుసారంగా చేసుకుంటా అంటే వీల్లేదు. విడిచిపెట్టేసాయి, దేవుని విడిచి లోకంలోకి వెళ్ళిపో, ఏం పర్లా. కానీ ఈ దేవుని బిడ్డగా దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారుగా నీవు నేను ఉన్నప్పుడు ఈ లోకంలో లోక ఆశలు లోక సంబంధమైన వాటిని మనం కలిగి ఉండకూడదు. ఏ విధంగానైనా సరే దేవుని నామానికి నీవు నేను ఏదేముండాలా? మహిమ తెచ్చేటువంటి వారిగా ఉండాలి. నీ మాటలు, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ జీవితం, నీ సమస్తము కూడా ప్రభు మహిమ కొరకు ఉండాలి. అందుకే దేవుడు ఈ లోకంలో నన్ను నిన్ను కూడా ఆ విధంగా ఉంచుతూ వచ్చాడు. ఎడారి యాత్రా జీవితంలో ఇశ్రాయేలు ప్రజలకు సహాయకారిగా ఉన్నటువంటి దేవుడు అరణ్యంలో వీడు 40 కణాల్లో అక్కడ తీసుకున్నాడు. ఐగుప్తులను బయటకు తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రంలో తీసుకొస్తా ఉన్నాడు. 40 వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసుప్రభువు వారు తోడుతూ ఉన్నారు, తోడుగా ఉంటాడు. 11 దినాలు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కణాల్లో ప్రవేశించుకొని ఉండేటువంటి వారు, కణాలకు వెళ్ళి ఉంటేవాడు శాంతి సమాధానం నెమ్మదితో వారు జీవించి ఉండేటువంటి వారు. దేవుడు వారితో నడుస్తూ ఉన్నాడు. నడుస్తున్న సమయంలో వీళ్ళకి ఏం చేస్తామని వాళ్ళన్నీ జ్ఞాపకం వస్తారు. ఐగుప్తు జ్ఞాపకం వస్తారు, వాళ్ళతో కలిసి సహవాసం జ్ఞాపకం వస్తాం. ఐగుప్తులో తిన్నటువంటి కీరకాయలు, దోసకాయలు, చేపలు, మాంసకృతులు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. కానీ వెంటనే వాళ్ళు సణుగుతూ ఉన్నారు, గొడుగుతూ ఉన్నారు. దేవుని సేవకులు శోధిస్తూ ఉన్నారు. దేవుడికి రావాల్సినటువంటి మహిమని వాళ్ళు ఇవ్వలేకపోతూ ఉన్నారు. కారణంగా దేవుని శోధించారు, దేవుని సేవకులు శోధించారు. 11 దినాల ప్రయాణం వాళ్ళు నడుస్తూ 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేసినా సరే దేవుడు వాళ్ళు శోధించిన దేవుడు వారిని విసిగించిన, ఎంత చేసినా సరే దేవుడు వారి కోరిన రేవుకు వారిని నడిపించాను. అయినను దేవుడు వారిలో క్షీణత కలుగు చేశాను. అనేక మంది అరణ్యంలో రాలిపోయారు, సంహరించబడ్డారు. దేవునికి సాక్షులుగా ఉండవలసినటువంటి వారు, దేవుని నామానికి మహిమ తేవలసినటువంటి వారు అని లోకంలో కలిసిపోతూ వచ్చారు. ఎంత అవమానం! దేవుడు వారికి ఏమీ తక్కువ చేయలేదు. అదేవిధంగా మనకు కూడా దేవుడు ఏమీ తక్కువ చేయలేదు. ప్రభువా నాకు ప్రార్థన చేయండి. అపొస్తలుడైన పౌలు కష్టకాలంలో అనేక ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు దీన్ని నా దగ్గర నుంచి తీసిపోయి ముమ్మారు ప్రార్థన చేశాడు. దైవభక్తుడు దేవుని చేత ప్రఖ్యాతించబడినవాడు. దేవుని చూడనప్పటికి కూడా పద్యాకాశం కొనిపోయి దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు, సంఘాలు స్థిరపరిచినటువంటి వాడు, అనేక పత్రిక రాసినటువంటి వాడు, దేవుని కొరకు అత్సాక్షిగా చేయబడినటువంటి వాడు. అతనికి దేవుడు మాట చెప్పాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం అంటారు కదా, నా కృప నీకు కృప చాలు. దేవుని కృప ఉంటే మనం దేవుని కొరకు సాక్షిగా జీవించగలం. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం తక్కువ వారం కాదు. మనకు పైన తండ్రి ఉంటారు, మనలో ఎవరుంటారు? మనతో పాటు యేసు క్రీస్తు ప్రభువారు
నీతో నాతో ఉన్నాడు. అంతేకాదు మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు, త్రిత్వమైనటువంటి దేవుడు లోకములో నుంచి మనం వేరుపరిచి నీలో నివాసం, నీతో తోడుగా ఉంటుండగా ఈ లోక సంబంధమైనవి మనకి ఈ పాటి చెప్పండి. లోకంలో కష్టమో మరణం లేకపోతే ఏదున్నప్పటికీ కూడా లోకాన్ని జయించేటువంటి జీవితం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఇదిలో మన నుంచి మనం నేర్చుకోవాలి. లోకంలో కొద్ది కాలం మనతో జీవించాలి. లోకం విడిచిపెట్టిన తర్వాత మనకు దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ బహుమానం కొరకు ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలి. అంతేకాని సేపు చిన్న చిన్న పరిస్థితులు, చిన్న చిన్న వాటిని బట్టి ప్రభు శిలువను వేసేటువంటి వారిగా మనం ఉండకుండా ఉండుదుముగాక. ప్రభు నామము మహిమార్థమై మనమందరం కొరకు ప్రభు కొరకు జీవించుదుముగాక. అట్లా ప్రభు సన్నిధిలో మనం నిలబడినప్పుడు దేవుడిచ్చేటువంటి ఆ మహిమగల సింహాసనాన్ని నీవు నేను కూడా వ్యక్తిగతంగా స్వతంత్రించుకుందుముగాక. ఈ దినంలో ఇది నీవు నేను కూడా ప్రభు నామ మహిమ కొరకు దేవుని కొరకు సాక్షులుగా జీవించిన కొరకు మనం గొప్ప తీర్మానాలు మనం చేసుకుందాం. మన జీవితాల్లో 22 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. మన జీవితంలో ఏదైనా మార్పు కనబడుతూ వస్తూ ఉందా? దైవజనులు విధాలుగా ప్రయాసపడుతూ వస్తూ ఉన్నాను. ఈ దినాల కన్నా ప్రత్యేకించబడిన దినాలు నీవు నేను కూడా ప్రత్యేకించబడినటువంటి వారుగా ప్రభు కొరకు జీవించాలని, ప్రభు సేవ కొరకు, ప్రభు యొక్క మందిరం కొరకు, ప్రభు యొక్క పరిచయం కొరకు జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉంటుండగా ప్రభు వారికి ఇచ్చినటువంటి లంఘ్యత ద్వారా అనేక ప్రత్యేక కొడుకులు ఏర్పాటు చేయబడి ఇట్లాంటి వాక్య పట్టణాల ద్వారా నీ నా జీవితంలో ఇంకా వేరేది ప్రభుకు అననుకూల పరిస్థితుల్లో ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేసి ప్రభు రాజ్యం కొరకు నేను నన్ను వ్యక్తిగతంగా సిద్ధపాటు చేయాలని దేవదాసులు దేవుడు ఇష్టపడుతుంటాడుగా దాన్ని దాటి ఏ విధంగా వెళ్ళిపోతూ ఉందని చెప్పండి. కాబట్టి ఎబ్బేజు ప్రార్థన చేశాడు కదా, నీవు నన్ను నిశ్చయంగా ఈ క్షణంలో ఆశీర్వదించాలంతే. నన్ను నా సరిహద్దులు విస్తరింపచేయాలి. ఏ కీడు లేకుండా నువ్వు నాకు సహాయం చేయాలి. నీ సాక్షిగా నేను జీవించాలంతే ప్రభు. ఈ నా కుటుంబ జీవితాలు నన్ను సాక్షిగా నీవు జీవింపచేయాలి. ఇదిలో నీవు ఇట్లాంటి ఆశ కలిగినట్లయితే నీ జీవితంలో ఇంకెప్పుడు కూడా వెనుకంజ వేసే పరిస్థితి ఉండదు. ప్రభువులు నీతో సహాయకారిగా ఉంటాడు. ప్రభు నీకు గొప్ప సాధనగా చేస్తాడు. అంతేకాదు ప్రభు మహిమ కొరకు నీవు నేను జీవించడానికి ప్రభు సహాయం చేస్తూ ఉంటాడు. అట్లు మనం ప్రభు నామ మహిమ కొరకు జీవించగలుగుతాం. ప్రభుతోటి మనం బహుమానం పొందేవారికి ఉంటాం. కాబట్టి అట్లే విధంగా ప్రభు మనకందరికీ తన కృపను అనుగ్రహించుటకు మన హృదయాలు మారు మనసు ఉన్నటువంటి ప్రజలుగా, ప్రభు మనసు నిండినటువంటి వారుగా ఈ దినం ప్రభు కొరకు జీవించుటకు మనం ఒక తీర్మానం చేసుకుందాం. ఒకసారి మోకాలు ఉందామా? ఒక్కసారి అందరు కళ్ళు మూసుకుందామా? చిన్న ప్రార్థన. నిన్ను నన్ను